ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు అనుకుంటా, ఫస్ట్ టైం ఇలా జరగడం. ఒక బ్రాంచ్ ఓనర్ పిలిచి సర్ప్రైజ్ ఇవ్వడం, బొక్కే ఇవ్వడం, అలాగే అక్కడ ఇన్ఫ్లుయెన్సర్లతో మాట్లాడి ఒక గివ్ అవేని ప్లాన్ చేసి ఆ గివ్ అవేని మనతో ఇవ్వడం. 1 year అయిపోయింది రాయచోటి బ్రాంచ్ ఓపెన్ అయ్యి. సో 1 year లో మోర్ దెన్ మెమరీస్. ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే ఎంత మంది కస్టమర్స్, మోర్ దెన్ 80,000 డీల్స్ కొట్టాం 1 year లో. సో మంచి సక్సెస్ వచ్చింది. అలాగే వీళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ కూడా చాలా బాగా గట్టిగా చెప్పారు. సో ఇద్దరు బాగా బామ్మడుగులు చాలా బాగా చేసుకుంటా ఉన్నారు. బ్రాంచ్ తీసుకునే ముందు దీంట్లో జీరో నాలెడ్జ్, కానీ ఇప్పుడు వీళ్ళ ఉన్నంత నాలెడ్జ్ నాకన్నా ఉంటుందా లేదా అనేది. సో ఇన్వాల్వ్ అయిపోయి ఈ బ్రాంచ్ ని చాలా 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 సక్సెస్ చేశారు. స్టార్టింగ్ లో వీళ్ళు పడిన స్ట్రగుల్ ఏ బ్రాంచ్ కూడా పడి ఉండదు. ఓపెన్ అయిన ఫస్ట్ వీకే ఉండే స్టాఫ్ మొత్తం హ్యాండ్ ఇచ్చేది. ఒకరిని నమ్మి పెట్టినాడు, వాడు ఇక్కడి అక్కడ చెప్పి ఉండే స్టాఫ్ ని కూడా దొబ్బేశాడు. సో టేస్ట్ విషయానికి వస్తే కన్సల్టెన్సీగా టేస్ట్ కడప పొద్దుటూరులో ఎలా అయితే ఉందో స్నాక్ సిటీ బ్రాంచెస్ లో, సో సేమ్ టేస్ట్ సేమ్ ఫ్లేవర్ ని మెయింటైన్, వీళ్ళు చేసినంత మెయింటెనెన్స్, వీళ్ళు చేసినంత, సో క్వాంటిటీ వైజ్ మనం ఇన్వెంటరీ ఎలా ఇస్తామో ఆ ఇన్వెంటరీని అంతే పక్కాగా ఫాలో అవుతారు. సుదర్శన్ గారు అండ్ భరత్ గారు ఇద్దరికి కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. సో మీరు మీ స్టోర్ ని ఎలా సక్సెస్ చేశారో తెలియదు కానీ స్నాక్ సిటీకి ఒక డెస్టినేషన్ అయితే రాయచోటిలో నిలబడిపోయింది. సో రాయచోటిలో ఏదైనా ఫ్రైడ్ చికెన్ తినాలి అని అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చే ప్లేస్ స్నాక్ సిటీని. స్నాక్ సిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే ఓపెన్ చేసాము. ఒక 11 days మేము రన్ చేసాము. 11 days రన్ చేసిన తర్వాత వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. సో ఇచ్చే ముందు వాళ్ళు అడిగిన ఒకటే ఒక క్వశ్చన్, దీంట్లో జీరో నాలెడ్జ్, మేము సర్వే అవ్వగలుగుతామా లేదా. సో మేము వెనకాల నుండి మిమ్మల్ని నడిపిస్తామని చెప్పాము, అలాగే నడిపించాము. 1 year యానివర్సరీ రోజు వాళ్ళే మాకు సర్ప్రైజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాయచోటి ప్రజలందరికీ. సో వన్స్ అగైన్ ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలనుకుంటే స్నాక్ సిటీ ఫ్రాంచైజీ కన్సల్ట్ అవ్వండి, ఫ్రాంచైజీ తీసుకోండి.